తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఏమని చెప్పాలి, యాక్టర్, యాక్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఆహ్, చాలా స్టేజ్ ర్యాంప్ షోస్ ఆయన కెరీర్ బిగిన్ అయింది ఒక మోడల్‌గా, ఇప్పుడు ఒక ట్రైనర్‌గా, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కౌశల్ గారు మనతో ఉన్నారు. కౌశల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. థ్యాంక్ యూ వేణు గారు. యాహ్! ఇన్ని రకాల యాక్టివిటీస్ ఒక మనిషి చేయటం అంటే ఎలా ఉంది? యాక్టింగ్ ప్లస్ మోడలింగ్ ప్లస్ మీరు మోడల్తో ఆగిపోకుండా మళ్ళీ మోడల్స్ని తయారు చేస్తున్నారు. యా అంటే అందులోనే కిక్ ఉంటుందండి యాక్చువల్గా. అంటే మనం చేసిన ప్రొఫెషన్ అక్కడికి ఆగిపోతే దే వోంట్ బి ఎనీ కిక్ అనమాట. సో మనం చేసిన ప్రొఫెషన్ని 10 మందికి నేర్పించి వాళ్ళు జీవితంలో ఏదైనా సక్సెస్ఫుల్గా ఉంటే దట్ విల్ బి మోర్ కిక్ దెన్ ఎనీథింగ్ అనమాట. అంటే ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకుని డెఫినెట్గా మీరు అన్నట్టు ఐ షుడ్ హ్యావ్ అచీవ్ సమ్ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఐ మీన్ టు మల్టీ టాస్కింగ్ కాబట్టి ఐ మీన్ టు ఎవ్రీథింగ్ అనమాట. ఓకే ఓకే ముందు కంగ్రాట్స్ అండి. మా రీసెంట్ సినిమా మంచి అప్లాజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. కన్నప్పలో కూడా స్క్రీన్ షేరింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్క్రీన్ షేరింగ్ ప్లస్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. యాక్చువల్లీ నేను డబ్బింగ్ చెప్పినది చాలా చెప్పాను. డబ్బింగ్ చెప్పిన దాంట్లోనే 20 డైలాగ్స్ లెగిసిపోయాయి బికాస్ ఆఫ్ ద సినిమా డ్యూరేషన్ వల్ల. లేకపోతే ఇంకా బాగుంటుంది. బట్ ఈవెన్ దెన్ మై క్యారెక్టర్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ట్రిమ్ అయిన తర్వాత కూడా. ఓకే యా చూసారా థియేటర్లోకి వెళ్ళి? రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఎలా నేను వెళ్ళిన ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్లో ఆడుతుంది అనమాట. ఐ మీన్ ఇట్స్ ఫుల్ క్రౌడెడ్ అనమాట. ఓకే సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ జనాలు ఎలా తయారైపోయారంటే ఎవరన్నా టాక్ బయట రివ్యూస్ ఇస్తుంటే ఆ రివ్యూస్ని బట్టి థియేటర్కి వెళ్తున్నారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చి రివ్యూస్ ఇవ్వట్లా. ఓకే సో ఐ థింక్ ఐ షుడ్ సజెస్ట్ ఆల్ ద ఆడియన్స్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా మీరు రివ్యూస్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్ళకుండా మీరు వెళ్ళి సినిమా గురించి రివ్యూ ఇవ్వండి. చాలామంది సినిమాకి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, సినిమా ఇంత బాగుంది కదా, ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు. ఫస్ట్ హాఫ్ కూడా మాకేం లాగ్ అనిపించలేదు, ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ అన్నారు. బట్ అందులో ఏముంది, దట్స్ వెరీ నార్మల్ బట్ వెరీ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా నచ్చింది ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి. అందరూ అలా చెప్తుంటే అప్పుడు అనిపిస్తుంది వై అన్నెసరీగా పీపుల్ పాపం ఎందుకు లైఫ్లో ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ లైక్ 12 years కష్టపడి రూపొందించుకున్న సినిమాని ఎందుకు ఇలాగ తొక్కడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అలా చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది యాక్చువల్లీ, వాట్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పోనీ డైరెక్ట్గా శత్రుత్వం అంటే దెర్ ఈజ్ నాట్ ఎనీమీ అనేది. ఓకే అండ్ పోనీ అలాగ చేయడం వలన ఒక మనిషి ఎంతో కష్టపడి తన సినిమా ద్వారా 10 మందికి అవకాశం కల్పించే సినిమా ద్వారా ఎంతోమంది టెక్నీషియన్స్కి ఉపాధి కల్పించి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న ఒక మంచి బలమైన ప్రొడక్షన్ని ఎందుకు వీళ్ళు ఇలా కిందకు లాగుతున్నారు, ఆ లాగడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే బట్ ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్, వీ కెనాట్ ఐ మీన్ ఫోర్స్ దెమ్ టు డూ ఎనీథింగ్ కాబట్టి. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ యాక్చువల్లీ అంటే ఒక ఇండస్ట్రీకి ఉపయోగపడే ఎవరైనా సరే కిందకు లాక్కుండా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయడానికి, ఆ సినిమాల వలన అటు ఆర్టిస్టులకు కానీ ఇటు టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు పాపలతో హ్యాపీగా ఉండేటట్టు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు యాక్చువల్గా. ఓకే యా అయితే ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంది కష్టపడి చాలా సంవత్సరాలు చేసిన సినిమా అన్నారు. మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. నాకు తెలిసి వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటాయి మీది. ఆల్మోస్ట్ లైక్ 52 days వర్క్ చేశాను యాక్చువల్గా న్యూజిలాండ్లో. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 1 week మోర్. ఓకే ఆల్మోస్ట్ 60 days. 60 days. కర్ణాపతో 60 రోజుల జర్నీ మీది. 60 రోజుల జర్నీ. ఆ జర్నీలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో మెమరీస్, ఎన్నో హ్యాపీనెస్ అన్ని చూసాను యాక్చువల్గా. న్యూజిలాండ్ మెమరీస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అయ్యో అంటే దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ మై ఫస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ షూట్ అనమాట. సో న్యూజిలాండ్ ఈజ్ అద్భుతం అనమాట. అంటే మనం పెట్టే ప్రతి బ్లాకు విజువల్ బ్యూటీ చాలా సూపర్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సినిమా మనకి బోర్ అనిపించదు. ఎక్కడైనా ఒక మంచి రొమాంటిక్ సీన్స్ అయినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ బ్యూటీతో ఇట్ విల్ గో ఆఫ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ ద థియేటర్. మీ ఎక్స్పీరియన్స్ అండి న్యూజిలాండ్లో ఈ చిన్న ఒక ఇక్కడ అనుకోండి ఒక రోజు షెడ్యూల్ అనుకోండి, ఆ ఆర్టిస్టులు మాత్రమే ఉంటారు. బట్ న్యూజిలాండ్ వెళ్ళింది మొత్తం ఆర్టిస్టులు అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. యా అక్కడే అందరూ ఉంటారు. అవును.
ఎలా గడిచింది న్యూజిలాండ్ షెడ్యూల్? విష్ణు గారు పక్కనే ఉంటారు మీరు ఎప్పుడు ఎప్పుడు చూసినా, ఆయనతో పాటు త్రూ అవుట్ ఉంటారు. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక సాంగ్ ఒక 3-4 days షూటింగ్ కూడా చేసాం యాక్చువల్గా, బట్ లెంత్ వల్ల సాంగ్ తీస్తారు. సో నాకు నా హీరోయిన్కి మధ్య చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి, సో మెనీ సీన్స్ అనమాట. సో అవి కూడా లెంత్లో ఎగిరిపోయాయి అనమాట. బట్ అంటే సినిమాకి ఆల్మోస్ట్ లైక్ 200-250 కోట్లు ఖర్చు పెడితే ఒక 100 కోట్ల వరకు దే ట్రిమ్డ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఒక సాంగ్ షూట్ చేయాలంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే దే యూస్ టు స్పెండ్, నాకు తెలిసే ఒక 80 to 90 lakhs, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ డోంట్ నో అప్రాక్సిమేట్లీ యాక్చువల్లీ. బట్ 4 రోజులు షూట్ అంటే అక్కడే ఒక 3-4 కోట్లు ఎగిరిపోయి ఉంటుంది. అలా చాలా సీన్స్ లెంత్ ఎక్కువ రావడం వల్ల కొంచెం స్కిప్ చేయాల్సి వచ్చింది. బట్ ఈవెన్ దెన్ షార్ప్ అండ్ నీట్ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. మోహన్ బాబు గారు ఆన్ లొకేషన్ ఉండేవాళ్ళ? మోహన్ బాబు గారు గురించి మనకు చెప్పాల్సిందే ఉంది. ఈజ్ వెరీ వెరీ డిసిప్లైన్ పర్సన్. సో ఆ షూటింగ్ వెళ్ళే ముందు చాలా భయపడ్డాను యాక్చువల్గా మోహన్ బాబు గారితో. అంటే ఒకప్పుడు అమరీష్ పూరి గారు లాంటి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు లేట్గా వచ్చారని. సో మోహన్ బాబు గారితో యాక్ట్ చేయడం అంటే, అతని ప్రొడక్షన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మార్నింగ్ మాకు ఒక ఆడిటోరియంలా ఉంటుంది అనమాట, వరుసగా మిర్రర్స్ పెట్టి ఉండేవి. పొద్దున 6 అయ్యేసరికి ఒక్కొక్క ఆర్టిస్ట్ పరిగెత్తి వచ్చేవారు అనమాట. వచ్చి అంటే ఆ మేకప్ చైర్ కోసం ఫైట్ అనమాట. ఫస్ట్ నేను కూర్చుంటానని. షూటింగ్ లేట్ వెళ్తే ఎక్కడ మోహన్ బాబు గారు తిడతారు అనే ఉద్దేశంతో పరిగెట్టి వచ్చేవాళ్ళు, డ్రెస్సులు వేసుకుని కూర్చునేవారు, విగ్గులు మేకప్ అంతా వేసుకునేవారు. మళ్ళీ పరిగెట్టి కార్లో కూర్చునేవారు. ఇక్కడ నుంచి మళ్ళీ 1 hour ట్రావెల్ చేస్తే లొకేషన్ వచ్చేది. మేము మార్నింగ్ 7:30-8కి వెళ్ళినప్పటికీ మోహన్ బాబు గారు ఒక షాల్వా కప్పుకొని కాల్ మీద కాల్ వేసుకుని ఒక అంబ్రెల్లా పట్టుకుని కూర్చునేవారు అనమాట. ఇలా ఒక్కొక్కరు వస్తూ ఉంటే టైం చూసేవారు అనమాట. సో ఎవరన్నా లేట్ వస్తే అక్కడ ఒక 10 నిమిషాలు క్లాస్ అయ్యేది. సో నువ్వు లేట్కి వచ్చావు, 10 నిమిషాలు లేట్కి వచ్చావు అని చెప్పి తిట్టేవారు అనమాట. ఎప్పుడైనా ఒకరోజు అయింది. అంటే నాకు మేకప్ 20 మంది ఆర్టిస్టులకి ఒకేసారి మేకప్ అంటే అందులో ఒక్క బాంబే అతనే విగ్గులు పెట్టడానికి వచ్చాడు అనమాట. సో అందరూ తనే అందరికి పెట్టాలి యాక్చువల్గా. సో ఆబ్వియస్లీ లైన్లో నుంచోవాలి కాబట్టి, సో ఆబ్వియస్లీ సీనియర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆబ్వియస్లీ 1-2 రోజులు లేట్ అయింది యాక్చువల్గా. అవుట్డోర్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి చిన్న అవుతూ ఉంటాయి. ఏమన్నారు? తిట్టారు. ఏమంటారు, ఐ మీన్ కౌశల్ వాళ్ళు 15 నిమిషాలు లేట్గా వచ్చావు, రేపు లేట్గా వస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. డన్ సార్, రేపటి నుంచి అరగంట ముందే ఉంటానని చెప్పాను. నెక్స్ట్ డే నుంచి నేనే ఒక కార్ తీసుకుని ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నా కార్లో ఏ ఆర్టిస్టులు అయితే ఫ్రీగా ఉన్నారో ఆర్టిస్టులను ఎక్కించుకుని నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఈ సినిమా వల్ల ఇంకా న్యూజిలాండ్లో బతకడం మన వల్ల కాదు అన్న చాలామంది ఇండియన్ ఫ్యామిలీస్, అంటే ఎస్పెషల్లీ పంజాబీస్కి ఈ సినిమా అక్కడ షూట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయింది యాక్చువల్గా. వాళ్ళకి ఈ షూటింగ్ రోడ్ ట్రోవల్లో షూటింగ్ చేయడం వలన ఇంకా 2-3 నెలల్లో న్యూజిలాండ్ వదిలి ఇండియా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అయింది. ఆ పంజాబీ ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ అవర్కి దే యూస్ టు పే $20 to $25 ఈచ్ డ్రైవర్కి. సో ఈ సినిమా అయిన 3-4 నెలలు వాళ్ళు మళ్ళీ ఇంకొక 2-3 సంవత్సరాలు ఉండే అంత సంపాదించుకున్నారు యాక్చువల్గా. వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. అలాగే అక్కడ లోకల్ ఉన్న ఆర్టిస్టులకి, మౌరీస్ అంటారు యాక్చువల్గా, న్యూజిలాండ్ ట్రైబ్స్ అనమాట, వాళ్ళకి పాపం ఎప్పుడో జనాలు వచ్చి చూసి టికెట్లు కొంటే కానీ వాళ్ళకి ఉపాధి ఉండదు. అలాంటిది ప్రతిరోజు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకి పర్ అవర్కి $20-25 పే చేసి వాళ్ళందరికీ తీసుకొచ్చి షూటింగ్లో పెట్టారు. వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అయింది అనమాట. సూపర్ అండి. దీనివల్ల అంటే ఈ సినిమా వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి 350 మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిందల్లా రైస్ దగ్గర నుంచి, బాస్మతి రైస్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకుని వాళ్ళకి వెళ్ళి ఏం కావాలంటే అది చేపించి పెట్టేవారు అనమాట మోహన్ బాబు. చాలా ఫైట్స్ ఉన్నాయి. చాలా ఫైట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎప్పుడన్నా ఫైట్స్ సంబంధించిన ఇష్యూస్ అయినాయా? ఏమన్నా గాయాలు అవటము ఇట్లాంటివి చాలా చూస్తుంటాం మనం. చాలా అయ్యాయండి. అంటే ది ఫైట్ మాస్టర్ కిచ్చా మాస్టర్, బాహుబలి డైరెక్ట్ చేసిన ఫైట్ మాస్టర్ అనమాట. కిచ్చా మాస్టరు తన క్రూ మొత్తం థాయిలాండ్ నుంచి వచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 70 మంది ఫైటర్స్. అంటే ఈ 380-50 మంది కాకుండా ఇంకొక 70 మంది ఫైటర్స్ అనమాట. ఫైటర్స్ అందరికీ ఒక 2-3 హోటల్స్ సపరేట్గా ఉన్నాయన్నమాట.
సో ఫైటర్స్ మేము ఎన్ని రోజులు అయితే షూటింగ్ చేసామో అన్ని రోజులు వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే 3 నెలలు దే ఆర్ దేర్. అంటే ప్రతిరోజు 2-3 రోజులు మాకు సీన్స్ అవుతుంటాయి డైలాగ్ పార్ట్. అప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునేవారు. బట్ మ్యాక్సిమం పార్ట్ వాళ్ళు షూట్ చేశారనమాట. సో ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ షాటే ఒక 15 మంది ఫైటర్స్ని కొట్టే షాట్ వెళ్ళిన మొదటి రోజే. ఆ షాట్ ఫస్ట్ టేక్ ఓకే అవడంతో నాలో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది అనమాట. సో ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫైట్, ఎనీ హార్స్ రైడింగ్. హార్స్ని రైడ్ చేసుకొచ్చి ఒక స్పాట్లో ఆగి నా నా హీరోయిన్ని వాళ్ళు ఆమె తీసుకెళ్ళిపోతుంటే అక్కడ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద సీక్వెన్స్, బట్ ట్రిమ్ చేశారు యాక్చువల్గా. ఓకే. యా, ఆ సీనే ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 6 to 7 days షూట్ చేశారు యాక్చువల్గా. బాగుంది, ఇంపాక్ట్ ఉంది ఆ Yeah, సినిమా. yeah. దానికి మెయిన్ అక్కడే కదా ఓపెన్ అయ్యేది. అవును, కన్నప్ప ఓపెన్ అయ్యేది అక్కడే. అవును. మిగతా వాళ్ళు అవును. వచ్చేసి బాయిలింగ్ challenge కోసం. చేయడం. Yes, yes, yes. దేవత దగ్గర బలి సీన్ ఒకటి ఉంది కదా. యా, దట్స్ వెరీ వెరీ మేజర్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. ఎస్, అక్కడ ఆల్మోస్ట్ లైక్ 1 week షూట్ చేసాం అది. Yeah. ఓకే, మొత్తం క్రూ అంతా అక్కడ ఉండేవాళ్ళు. మాకు అదే టైంలో క్రికెట్ వరల్డ్ కప్ అవ్వడం. అవును. సో షూటింగ్ అయిపోయిన వెంటనే అందరూ ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి అందరూ ఒక లాంజ్లో కూర్చుని క్రికెట్ మ్యాచ్ కలిసి చూడటం. సో మాకు షూటింగ్ 3 రోజులు షూటింగ్ చేస్తే 2 రోజులు వర్షం పడేది అక్కడ. ఓ అవునా. పెద్ద పెద్ద వర్షాలు అక్కడ. మేము వెళ్ళింది అదే షూటింగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ రెయిన్ సీజన్లో షూటింగ్ అనమాట. ఓకే. సో అప్పుడు వర్షం పడితే షూటింగ్ చేయడానికి అవ్వదు. సో వర్షంలో ఒకవేళ షూటింగ్ అప్పుడు వర్షం పడితే మాత్రం 60 lakhs లాస్ వాళ్ళకి, వీళ్ళందరికీ హోటల్ అకామిడేషన్, ఫుడ్, వీళ్ళంతా. 1 day స్పెండ్ అయ్యిందంటే 60 lakhs ప్లస్. సో అలాగే చాలా రోజులు వర్షం పడేది. వర్షం పడినప్పుడల్లా అందరూ రూమ్ లో ఉంటే బోర్ కొడుతుంది అని, మళ్ళీ ఎక్కడ వీళ్ళకి వెళ్ళిపోవాలని ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి సో మోహన్ బాబు గారు ఒక ఫామ్ హౌస్ లో ఉండేవారు అనమాట. సో అక్కడ థాయిలాండ్ షెఫ్ ఒకళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్ షెఫ్ ఒకళ్ళు, సౌత్ ఇండియన్ షెఫ్లు, ముగ్గురు ఉండేవారు అనమాట. సో మమ్మల్ని అందరినీ అక్కడ పిలిపించుకుని ఎవరికి ఏం కావాలంటో అది కావాలంటే అది దగ్గర ఉండే వండిపించి పెట్టేవారు అనమాట యాక్చువల్లీ. మొత్తం అందరు ఆర్టిస్టులు వర్షం పడితే మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ లో ఉండేవాళ్ళు. అంటే అక్కడ హర్డిలింగ్స్ అంటే ఒక వర్షాలైనా లేకపోతే ఇంకేమైనా అడ్డంకులు వచ్చేవా, జంతువులు ఉంటాం అట్లాంటివి? అట్లా అసలు న్యూజిలాండ్ ఫారెస్ట్ మేము వెళ్ళింది అసలే నార్త్ రోట్రోవా. అక్కడ రోట్రోవా ఫేమస్ టూరిజం అనమాట. ఇట్స్ బేసికలీ ఇట్స్ హాట్ పూల్స్ అనమాట. మీరు రోట్రోవాలో ఎక్కడన్నా చెరువు ఉంటే అందులో స్టీమ్ వస్తూ ఉంటుంది, స్మోక్ అనమాట, పొగలాగా. సో రోట్రోవాలో హాట్ పూల్స్ చాలా ప్రసిద్ధి. చాలా మంది న్యూజిలాండ్లో ఆక్లాండ్ నుంచి అన్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రోట్రోవా వచ్చి హాట్ పూల్స్లో రిలాక్స్ అయ్యి 2 రోజులు ఉండి వెళ్ళారు అనమాట. సో ఇట్స్ అంటే మనం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ పూల్స్ ఉండేవి. మనం అక్కడికి వెళ్ళి ఒక 1 hour లోపల కూర్చుంటే మొత్తం అంతా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. ఇది ఒకసారి ఏదో చెప్తూ విష్ణుకి ఏదో షోల్డర్ కట్ అయింది ఏదో చెప్పారు. అది ఎక్కడ ఏ సీక్వెన్స్ చేసినప్పుడు? అది హార్సా? వాళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్ అవుతుంది కదా ఈ అమ్మాయి గురించి. అవును, తిన్నడు కన్నా ఇంకొక అతనికి వేరే తెగ వాళ్ళకి. సో వాళ్ళిద్దరికి ఫైట్ చేస్తున్నప్పుడు అదే సీక్వెన్స్ లో సో యాక్చువల్ గా షెల్డన్ అని చెప్పి చైనీస్ కెమెరామ్యాన్, దీనికి హాలీవుడ్ కెమెరామ్యాన్ అనమాట. అంత పెద్ద కెమెరామ్యాన్, అంత ఎక్స్పీరియన్స్ కెమెరామ్యాన్ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు. అయినా కూడా ఆ డ్రోన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఒక మినీ సైజ్ హెలికాప్టర్ లో ఉంటుంది. ఇట్స్ వెరీ హ్యూజ్ డ్రోన్ అనమాట. సో ఆ డ్రోన్ బ్యాక్ నుంచి వచ్చి ఇలా అన్ని పక్క నుంచి వెళ్ళాలి. పక్క నుంచి వెళ్ళినప్పుడు చేతికి కొట్టేస్తుంది అనమాట. ఆ బ్లేడ్ కొట్టిన వెంటనే ఒక 1.5 inch డెప్త్ కట్ అయిపోయింది. సో హీ షౌటెడ్ లైక్ ఎనీథింగ్, షౌట్ చేసి ఇలా పట్టుకుని ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. 1.5 inch అంటే మజిల్ కూడా కట్ అయి ఉంటుంది. అంటే లక్కీలీ తను అంత మజిల్ బిల్డ్ చేశారు కాబట్టి లోపల బోన్కి ఏం అవ్వలేదు. ఆ మజిల్ హెల్ప్ చేసింది యాక్చువల్గా. ఓకే. ఆ మజిల్ బిల్డ్ చేయడానికి మైక్ టైసన్ ఎవరో ఫిట్నెస్ ట్రైనర్ అంట, అతను వచ్చి మార్నింగ్ 4 నుంచి 6 వరకు ఫిట్నెస్ చేపించి షూటింగ్ పంపించేవారు. టైసన్కి ట్రైనింగ్ ఇచ్చిన అతను? టైసన్కి ట్రైనింగ్ ఇచ్చిన అతను అక్కడ లాస్ వేగస్ నుంచి తీసుకొచ్చారు అతను. LA నుంచి, లాస్ ఏంజలస్ నుంచి వచ్చి ఇక్కడ మాతో పాటు న్యూజిలాండ్ టూర్ అంతా 3-4 months ఉన్నారు విష్ణు గారితో. అతను ఎవరంటే నాకు బలి ఇచ్చినప్పుడు కత్తి పైకెత్తుతారు కదా, అతను అనమాట. అతను కూడా యాక్ట్ చేయించారు తనతో కూడా. అంటే ఎవరు ఫ్యామిలీస్ వచ్చినా, ఎవరు ఫిట్నెస్ చేయడానికి వచ్చినా
షఫ్లు గిఫ్లు అందరూ ఏదో ఒక యాక్ట్ చేస్తారు యాక్చువల్లీ. ఏదో ఒక డిపార్ట్మెంట్ అందరికి ఒక డ్రెస్ వేయడం, ఒక క్యారెక్టర్ ఇచ్చేయడం. ఆబ్వియస్లీ వి నీడ్ మోర్ పీపుల్ యాక్చువల్లీ. ఈ జర్నీ ఉంది, బిగ్ బాస్ జర్నీ ఉంది. బిగ్ బాస్ కంటే ముందు జర్నీ కూడా చాలా ఉంది, సుదీర్ఘమైన జర్నీ మీది. చాలా జర్నీ ఉంది. ఫస్ట్ అసలు మీరు జర్నీ దగ్గర నుంచి మొదలు పెడితే చైల్డ్ ఆర్టిస్ట్గా చేశానన్నారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ఒక సినిమా చేసినట్టున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా. థియేటర్స్ చేశానంటే. థియేటర్స్. మూవీ అయితే ఫస్ట్ రాజ్ కుమారుడేనా? మూవీ ఫస్ట్ శ్రీ సాయి మహిమ అని చేశాను. ఓకే. సాయిబాబాది. అందులో వాళ్ళ మేనల్లుడు దగ్గర చేశాను. తర్వాత కమర్షియల్ ఫిల్మ్ అంటే రాజ్ కుమారుడు సినిమా కూడా ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు రాఘవేంద్ర గారు పరదేశీ సినిమా తీశారు. దానికి ఒక 10 మంది అమ్మాయిల్ని 10 మంది అబ్బాయిని సెలెక్ట్ చేశారు. వచ్చిన అప్పుడే ఒక 4-5 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 10 మేల్ 10 ఫీమేల్. అందులోనే మీరు శివాజీ గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు అనమాట. అమ్మాయిల్లో అయితే లయ గారు, ప్రత్యూష గారు, ఝాన్సీ గారు, వీళ్ళందరూ అనమాట. సో మా 10 మందికి 10 మంది పేర్స్ని ఇచ్చి ఫస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు టెలివిజన్ ఈటీవీలో వచ్చిందనమాట. రాఘవేంద్రరావు గారు, అల్లు అరవింద్ గారు, ఎంఎస్ రాజు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి చేసేవారు అనమాట. అప్పుడు మాకు చాట్ల శ్రీరాములు గారు అని ఒక యాక్టింగ్ టీచర్ ఉండేవారు. సో అతను మా అందరికీ కోచింగ్ ఇచ్చి మా చేత లైవ్లో టాస్క్లు ఇచ్చేవారు అనమాట. ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అనమాట ఇన్ ద ఎపిసోడ్స్లో. అందులో సెలెక్ట్ అయిన రాధా గారు వాళ్ళ బ్రదరు ఒక హీరోగా సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఇంకొక హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక హీరోగా సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళిద్దరు 2 కపుల్స్తో షూటింగ్ చేశారన్నమాట. సో తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి కలిస్తే అప్పుడు గుర్తుపెట్టుకుని నాకు రాజ్ కుమారుడు సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ ఆఫర్ చేశారు. సూపర్. రాజ్ కుమారుడు సినిమా అంటే మహేష్ బాబు గారి కెరీర్ హీరోగా ఫస్ట్ మూవీ అక్కడ మహాబలేశ్వరంలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 1 month షూటింగ్ చేశాం అనమాట. మహాబలేశ్వరం సీక్వెన్స్ అంటే అది ఓకే. ప్రకాష్ రాజు గారు ఆ సీక్వెన్స్ కోసం మహాబలేశ్వరం వెళ్ళాం అనమాట. ఓ సూపర్, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేవారు మహేష్ గారు? అయ్యో, హీఈస్ వెరీ వెరీ జోవియల్. ప్రతిరోజు షూట్ అయిపోయిన తర్వాత తన రిసార్ట్కి అందరినీ పిలిచి వాళ్ళ అమ్మమ్మ గారు ఆవకాయ పచ్చడి పంపించేవారు అనమాట. ఆవకాయ పచ్చడి మాకు అందరికి పెట్టి టేస్ట్ చూపించేవారు అనమాట. అండ్ మా చేత స్కిట్స్ అవన్నీ వేయించుకుని హీ యూస్ టు ఎంజాయ్ అనమాట. ఓ సూపర్. మీరు మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, టైటిల్ విన్ అయిన తర్వాత నేను చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్నాను, చాలా మందిని కలిశాను, బట్ ఎవరు ఆపర్చునిటీస్ అంత గొప్పగా ఇవ్వలేదు, బట్ విష్ణు గారు ఇచ్చింది. ఎలా ఈ ఆపర్చునిటీ దొరికింది? మీరు ఎందుకు అంత నిజంగా ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోలేదా? అంటే నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోతుంది. బిగ్ బాస్ ఉన్నప్పుడు కూడా ఈ లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ ఇంకా ఏ గేమ్లోనే రాదు. దిస్ ఇస్ వన్ టైమ్, ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంత కసిగా ఆడడం జరిగింది. అంటే చాలా సీరియస్గా తీసుకుని ఆడడం. నిజంగా ఆడడం వల్ల ప్రజలు బ్లెస్సింగ్స్తో విన్ అవ్వడం జరిగింది. సో విన్ అయిన తర్వాత నాని గారు ట్రోఫీ ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, కౌశల్ నువ్వు బయటికి వెళ్ళు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరు నీకోసం క్యూ కట్టారు అని. సో దాంతో నా లైఫ్ సెట్ అయిపోయింది బయటికి వెళ్తే. సో వరుసగా ఒక 4-5 సినిమాల్లో సైన్ చేసేయచ్చు. సో ఐ కెన్ బీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒక 3 generations నుంచి వీఆర్ స్ట్రగ్లింగ్. మా తాతయ్య గారు కమ్యూనిస్ట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రజ నాట్య మండలి కాకినాడలో హీ వాజ్ వెరీ గుడ్ థియేటర్ ఆర్టిస్ట్. అప్పుడు జగ్గయ్య గారితో, ఎస్వి రంగారావు గారితో, వీళ్ళందరితో కొన్ని బుర్రకథలు కూడా చెప్పేవారు అనమాట. అలాగే ఆంధ్రప్రజ నాట్య మండలి తరఫున చాలా నాటకాలు వేసేవారు. అప్పుడు మా తాతయ్య గారు, ఎస్వి రంగారావు గారు రోజులు మారే సినిమాకి మా తాతయ్య గారిని చెన్నై రమ్మంటే చెన్నై వెళ్ళారు విలన్ క్యారెక్టర్ కోసం. బట్ అప్పటికే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు రికమెండ్ చేయడంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు మా ఫాదర్ ఈజ్ అగైన్ 5 to 6 times he won ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ ద స్టేజ్. సో నేను చిన్నప్పటి నుంచి 4 years నుంచి ఐఎమ్ యాక్టింగ్ అలాంగ్ విత్ మై ఫాదర్ ఫర్ థియేటర్స్ అనమాట. సో ఆ 2 generations సక్సెస్ కాలేనిది బిగ్ బాస్ తర్వాత మేబీ మై లైఫ్ విల్ బి సెటిల్. ఆ 2 generations సాధించలేనిది నేను సాధించవచ్చు అన్న కసితో ఆడాను. బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా అలాగే వస్తాయి అనుకున్నాను. బట్ బయటకు వచ్చిన తర్వాత అంటే మేబీ నా ఫోన్ కాల్స్ అయితే
పర్ మినిట్కి అరౌండ్ 30 to 40 మిస్డ్ కాల్స్ ఉండేవి యాక్చువల్గా. అందులో మరి ఎవరెవరు చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ ఇండస్ట్రీ నుంచి మేబీ డైరెక్ట్గా నాకైతే కాల్స్ రాలేదు, వచ్చాయి సినిమాలు, బట్ ఇట్స్ ఆల్ కొంచెం యావరేజ్ బడ్జెట్, లో బడ్జెట్ ఫిల్మ్స్ అనమాట యాక్చువల్గా. ఓకే. సో తర్వాత ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్ అనమాట. సో ఆ టైంలో 2023లో, అంటే కోవిడ్ టైంలో నేను బ్లాక్ అండ్ సినిమా ఒకటి చేశాను, తర్వాత రైట్ అండ్ సినిమా హీరోగా చేశాను, తర్వాత మళ్ళీ 2023లో ఐ గాట్ దిస్ ఆఫర్ అనమాట. 23లో ఆఫర్ వస్తే 23లో షూటింగ్ చేస్తే 25లో రిలీజ్ అయింది. ఓకే. 23లో చేసింది మీరు షూటింగ్? అది 23 అక్టోబర్ వి స్టార్టెడ్ అనమాట. ఓకే. అయితే మీకు ఈ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ, దానికంటే ముందు మోడలింగ్ ఒకటి ఉంది కదా, మోడలింగ్కి వెళ్ళాలి, మోడలింగ్లో లైఫ్ ఉంటుంది, మోడలింగ్ కెరీర్ ఉంటుందని చెప్పేసి ఎవరు గైడ్ చేశారు సార్ మిమ్మల్ని? శివలీల అంటారు కదా, యాక్చువల్లీ నేను బేసిక్గా ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్. నేను షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా 8th, 9th, 10th అంటే క్లాసెస్ చదువుతున్నప్పుడు, వెన్ ఐ వాజ్ 13, 14, 15 years అప్పుడు వైజాగ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేను ఒక 2 years ఉన్నాను యాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. తర్వాత మళ్ళీ వెన్ ఐ వాజ్ 16 years old నాకు అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి షిఫ్ట్ చేశారనమాట, సాయికి. సాయి నుంచి సాయికి వచ్చాను. అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఆ గ్యాలరీస్ కింద ఉండేవాళ్ళు. అప్పుడు ఆరిఫ్ సార్ మాకు ట్రైన్ చేస్తారు. గోపిచంద్ వీళ్ళందరూ మాకు సీనియర్స్ అనమాట, పిల్లలు గోపిచంద్ సీనియర్స్ అనమాట. నేను చేతన్ ఆనంద్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. సో మేమందరూ అక్కడ ప్రతిరోజు 4 గంటలు లేచి బ్యాడ్మింటన్ ఫుల్ ప్రాక్టీస్ చేసి రోజంతా గ్రౌండ్లో పరిగెత్తి, సో నైట్ మళ్ళీ ప్రాక్టీస్, మాకు రోజంతా ఇదే ఉండదు అనమాట. సో అలాగా ఉన్న నాకు మళ్ళీ ఒకరోజు మా సిస్టర్ మ్యారేజ్ కోసం నేను ఫొటోస్ తీసుకుంటే కొన్ని ఫొటోస్ మిగిలాయి. ఆ ఫొటోస్ ఎన్నో తీసుకుని నేను అప్పుడే ఏదో పేపర్లో యాడ్ వస్తే గ్రావియర్ అడోనిస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి ఒక మిస్ ఇండియా లాంటి ఒక పేజెంట్ అనమాట అబ్బాయి. సో దానికి పంపించాను. సో దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సెలెక్ట్ అవుతే ఫస్ట్ రీజనల్ సెలెక్షన్స్ బెంగళూరులో అవుతే, బెంగళూరులో సెలెక్ట్ అవుతే మళ్ళీ ఢిల్లీలో ఫైనల్స్ అనమాట. అప్పుడు మమ్మల్ని 45 days ఒక హౌస్లో పెట్టి మాకు అందరికి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. అక్కడి నుంచి మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ అడోనిస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి సెలెక్ట్ అయింది నేనే అనమాట. సో తర్వాత ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ యాడ్ ఫిల్మ్స్, ర్యాంప్ షోస్ ఇవన్నీ. అప్పుడే నాకు ఆల్ సూపర్ మోడల్స్తో పరిచయాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. సో రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు హైదరాబాద్లో మోడల్స్ అందరూ పరిచయం అయ్యారు. అప్పుడు మహేష్ బాబు గారు నా సినిమాకి ఆస్ట్రేలియాలో ప్యాచ్ వర్క్కి రోషన్ పార్క్లో చేయడానికి ఒక 20 మంది మోడల్స్ కావాలంటే, సో నేను ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు చేస్తా అన్నారు అనమాట. సో అక్కడి నుంచి ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను నేను. అప్పుడు తమ్ముడు సినిమాకి బద్రి, ఖుషి, వంశీ, యువరాజు ఈ ఫిల్మ్స్ అన్నిటికీ ఐఎమ్ ద వన్ హూ డిడ్ ఏ కాస్టింగ్ అనమాట. ఇది ఓకే. మల్టీటాస్కింగ్ యూ డోంట్ బిలీవ్ దిస్. అప్పుడు పడిన కష్టం మేబీ ఇప్పుడు అనుభవిస్తున్నానేమో తెలియదు కానీ అప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదు. అప్పుడు ఫోన్స్ కొత్తగా నోకియా ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఫోన్స్ కొనుక్కునే క్యాపబిలిటీ కూడా ఉండేది కాదు. సో నెక్స్ట్ డే అంటే ఒక 50 మోడల్స్ కావాలంటే అప్పుడు ఏముండదు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే అయిపోతుంది. అప్పుడు ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని 7 o'clockకి ఫోన్స్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ 2-3 AM వరకు ఫోన్స్ అందరికీ చేసుకుని మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళందరినీ పిక్ చేసుకుని తీసుకెళ్ళి లొకేషన్లో డ్రాప్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళు అనమాట. ఒక 2 కోఆర్డినేటర్స్ అక్కడ పెట్టి. సో ఐ యూస్ టు స్ట్రగుల్ లైక్ దట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 years అనమాట. మామూలు కష్టం కాదు. ఖుషి తమ్ముడు అంటే తమ్ముడు అరుణ్ ప్రసాద్ గారు, బద్రి పూరి గారు, ఖుషి అని పవన్ కళ్యాణ్ సినిమాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి కూర్చోబెట్టి ఈ సీన్స్కి ఈ నా బ్యాక్ సైడ్ మోడల్స్ ఇలా ఉండాలి, తమ్ముడు దగ్గర నుంచి కూడా. బద్రికి అయితే నా ఒక యాడ్ ఏజెన్సీ, దీంట్లో ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన అసిస్టెంట్స్ నా యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నట్టు కావాలని చెప్పి అడిగి మరీ చెప్పి మరీ చేపించుకునేవారు అనమాట. ఆయన ఉండేవాళ్ళ. అంటే అప్పుడు వాట్సాప్లు ఏమి ఉండేవి కాదు కదా. అప్పుడు మోడల్స్ అంటే నా దగ్గర ప్రొఫైల్స్ ఉండేవి అనమాట. ఆ ప్రొఫైల్స్ తీసుకెళ్ళి ముందు పెడితే హీ యూస్ టు సెలెక్ట్.
ఓకే పవన్ కళ్యాణ్ గారి ప్రొఫైల్స్ చూసి సెలెక్ట్ చేసుకుని వీల్ సెలెక్ట్ దిస్ గర్ల్ ఫర్ దట్ క్యారెక్టర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. వావ్. తర్వాత రాజకుమారుడు తర్వాత యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే సినిమాలు నాకు తెలిసి సినిమాలో దాని తర్వాత ఎక్కువ చేసినట్లు మిస్టర్ పర్ఫెక్ట్ అది చేసినట్టున్నారు ప్రభాస్ గారు. అంటే సినిమాలు చేశాను. అంటే అప్పుడు ఉదయ్ కిరణ్ గారితో ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. అంటే మనసంత నువ్వే, శ్రీరాము, నీ స్నేహం ఇవన్నీ చేశాను. ఓకే ఓకే ఓకే. అంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. కాకపోతే హైదరాబాద్ వచ్చింది ఫస్ట్ మోర్ దెన్ అన్ యాక్టర్ కావాల్సింది ఒక మంచి సెటిల్మెంట్. ఒక ఇల్లు కావాలి, తిరగడానికి ఒక కారు కావాలి, ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. అవును. సో నాకు ఈ కోఆర్డినేషన్ కాస్టింగ్ వలన ఐ గెట్ ఎ బెటర్ ఇన్కమ్ యాక్చువల్లీ దెన్ యాక్టింగ్. ఓకే ఓకే. సో కొన్ని రోజులు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ లైఫ్ సెటిల్ అవ్వడానికి కొంచెం డబ్బులు వస్తాయి, తర్వాత మళ్ళీ యాక్టింగ్ మీదకి వెళ్దాం అని చెప్పి ఐ యూస్ టు కాన్సన్ట్రేట్ దాట్ అన్నమాట. ఆ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేశాను. ఓకే. చేసే ఇల్లు కొన్నాం అనమాట. ఓకే సూపర్ సూపర్. ఓకే సూపర్ అండి. ఉదయ్ కిరణ్ గారితో చాలా ఫిల్మ్స్ చేశారన్నారు. ఉదయ్ కిరణ్ గారు గురించి మాట్లాడుకోవాలంటే ఆయనతో చాలా ఫిల్మ్స్ చేయటం అంటే బాండింగ్ మామూలుగా ఉండదు కదా మీకు? వెరీ గుడ్, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. అంటే మంచి, అంటే ఆల్మోస్ట్ ఉదయ్ కిరణ్ గారు చేసిన 16-17 సినిమాల్లో ఐ డిడ్ ఆల్మోస్ట్ లైక్ 10 to 12 ఫిల్మ్స్ యాక్చువల్లీ. ఓ 10 to 12 ఫిల్మ్స్ అంటే ఆల్మోస్ట్ 70% సినిమాస్ చేశారు. ఓకే. ఉదయ్ కిరణ్ గారిని చెప్పమంటే ఏం చెప్తారు? గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా? ఈజ్ వెరీ జెంటిల్ మ్యాన్. చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు. అంటే ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఐ నో బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ పొజిషన్కి రావాలంటే ఎంత కష్టమో స్ట్రగుల్ నాకు తెలుసు యాక్చువల్గా. బట్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చిత్రం సినిమాతో హీ గాట్ ఎ బ్రేక్. తేజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అప్పటి వరకు హీ స్ట్రగుల్ అట. సో నాకు తెలుసు అతని స్ట్రగుల్స్. అతను బేగంపేట కంట్రీ క్లబ్ దగ్గర ఉండేవారు. ఐ యూస్ టు గో టు హిస్ హౌస్ అనమాట ఆ టైంలో. అవునా? ఓకే. సో అంటే నేను అప్పుడప్పుడు కొన్ని షూట్స్ కి మోడల్ గా కూడా యూస్ టు మేక్ హిమ్ వర్క్ అనమాట. చిత్రం రాకముందు. సో నాకు ఇన్ అండ్ అవుట్ ఐ నో వెరీ వెల్ యాక్చువల్లీ. చిత్రం రాకముందు మీరు తనని క్యాస్ట్ చేసేవాళ్ళ మోడల్ గా యాడ్ ఫిల్మ్స్ కి ఐ యూస్ టు. ఓకే. ఆయనకి నాకు తెలిసి ఆయనతో మీకంటే ఎక్కువ బాండింగ్ ఎవరికి ఉండదేమో నాకు తెలిసి. హీరో తర్వాత అందరికి తెలుసు, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే హీరో అయిన తర్వాత అందరికి అందరికి తెలుసు. బట్ హీరో అవ్వక ముందు కూడా మీకు బాండింగ్ ఉంది. వి డిడ్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ టుగెదర్. ఓకే. అంటే యాక్చువల్గా నిజంగా ఇప్పుడు ఈ సమాజంలో మీరు చూసుకుంటే యాక్చువల్గా అతను అంటే చనిపోయి మంచి పని చేశారని అన్నం, కానీ అసలు ఇలాంటి సమాజంలో బతకడం కూడా వేస్ట్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో పైకి వెళ్తున్నా, లేకపోతే ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించినా కిందకి లాగడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళకి మనం కిందకి లాగడం వల్ల వాళ్ళకి ఏమైనా కలిసి వచ్చినా, వాళ్ళ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందంటే ఏమీ లేదు. అదొక హ్యాపీనెస్ అంతే వాళ్ళకి, అదొక తృప్తి. పైకి వెళ్తున్న వాడిని ఏదో ఒక రకంగా హింసించి, ఏదో ఒక మెసేజ్లు పెట్టి డౌన్ చేసి, ఏదో ఒక రకంగా అంటే ట్రోల్ చేసి ఒక మనిషిని కిందకి లాగాలి అన్న థాట్తో ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ, ఇప్పుడు ఐ నో దట్. ఐ మీన్ విష్ణు గారిని చూసుకుంటే, బికాజ్ హీఈస్ వెరీ వెరీ నైస్ జెంటిల్ మ్యాన్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నాను. బట్ ఆ సినిమా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే మరీ కొంతమంది ట్రోల్ చేస్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ కాదు. ఇట్స్ మోర్ దెన్ 80% ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఎవ్రీబడి చూసిన ప్రతి ఒక్కరు, ఫ్యామిలీ పర్సన్స్ కానివ్వండి, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు అప్రిషియేటింగ్ ద ఫిల్మ్. బట్ కావాలని అంటే సినిమా బాగున్నా కూడా ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక రకంగా మిగిలిన వాళ్ళని చూడకుండా చేస్తే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ నో వై దే గెట్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే ఇలాంటి సమాజంలో ఒక ఎదగడం ఎంత కష్టమో, ఎదిగిన పేరుని సస్టైన్ చేసుకోవడం అంత కష్టం అనమాట. వీళ్ళు ఇండస్ట్రీలో వీళ్ళ వల్ల 10 మందికి ఉపయోగం ఉంది, వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తారు అన్న థాట్ ఎవరికి లేదు. ఓకే. చాలా దగ్గర నుంచి చూసారు ఇండస్ట్రీని మీరే. అంటే నాకు తెలుసు, అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 25 years ఐ మీన్ ది ఇండస్ట్రీ అనమాట. అండ్ ఇక్కడ రాకముందు నా కెరియర్ 14 years నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఐ నో యాక్చువల్లీ. మా ఫాదర్తో చిన్నప్పటి నుంచి 4 years నుంచి యాక్ట్ చేస్తున్నాను.
సో ఐ సా ఇన్ అండ్ అవుట్ యాక్చువల్లీ. మాకు సమ్మర్ హాలిడేస్ అయితే యాజ్ అ కమ్యూనిస్ట్ పార్టీలో మా ఫాదర్ ఉండేవారు కాబట్టి, ఆ ఫ్యామిలీలో ఉండేవారు కాబట్టి, ప్రతి సమ్మర్కి వైజాగ్ నడిబొడ్డు లైక్ జగదంబ సెంటర్, గాజువాక, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి మేము రోజుకి సోషల్ అవేర్నెస్ కోసం వీధి నాటకాలు వేసేవాళ్ళం. మా చుట్టూరా కొన్ని వందల మంది చూస్తూ ఉండేవారు. మధ్యలో మేము సోషల్ అవేర్నెస్ గురించి, పవర్ గురించి, వాటర్ గురించి ఎలా సేవ్ చేయాలి దాని గురించి 10 మందికి చెప్తూ ఉండేవారు. అదే మాకు టాస్క్లు అనమాట ఎవ్రీ సమ్మర్కి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఓ, మీరు బయటికి కనిపించే అంత దాని ఏమంటారు లగ్జరియస్ లైఫ్ లేకపోతే బాండ్ స్పూన్, అది గోల్డెన్ స్పూన్ బాండ్, ఇట్లాంటి మాటలు పడుతుంటారు కదా, అదైతే కాదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ బిహెచ్పి టౌన్షిప్. హీఈస్ ద ఎంప్లాయ్ అనమాట. ఓకే. మా చిన్నప్పుడు మా ఫాదర్కి అంతా 300 రూపాయలు జీతం వచ్చేది. సో ఒక కార్మికుడిగా ఉండిన తను యాజ్ అ ప్యాషన్గా యూస్ టు డూ థియేటర్ అనమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి సో కష్టపడి అతను ఒక పొజిషన్కి వచ్చారు. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కష్టపడాలన్న థాట్కి వచ్చాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ మధ్యలో ఇంకొకటి ఉంది, టీవీ సీరియల్ లైఫ్. సీరియల్లో ఒక రికగ్నైజేషన్, మామూలు రికగ్నైజేషన్ కాదు అది. సీరియల్ ఇప్పుడు సినిమాలో ట్రై చేశారు, బట్ సినిమాలు చేయటం వేరు, సీరియల్స్ చేయటం వేరు. కొంతమంది ఏమో సినిమాలు చేసుకుంటూ సీరియల్స్ చేయొచ్చా, లేకపోతే సీరియల్ చేసిన వాళ్ళని సినిమాలో తీసుకుంటారా, ఇలాంటి డైలమా ఉన్న సిచ్యువేషన్ ఆ రోజుల్లో. మీరు ఆ సీరియల్స్ చేయాలి కంటిన్యూస్గా అని చెప్పి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అది ఎంతవరకు మీకు హెల్ప్ అయింది? నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా 2003-04లో ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. తను చక్రవాకం పిచ్చి అనమాట. తనకి చక్రవాకంలో ఇక్బాల్ అంటే తను రోజు చెప్తా ఉండేది అనమాట. ఆ సీరియల్ ఇలా వచ్చేది, అలా వచ్చేది, సూపర్, ఆ సీన్లో ఇలా ఈరోజు స్టోరీ ఇది అది చెప్తా ఉంటే రోజు బుర్ర తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు నీకేంటి ఆ సీరియల్ యాక్ట్ చేయాలి, చేస్తే నీకు హ్యాపీయా అంటే యా నీకెవరు ఇస్తారు ఛాన్స్ అంటే విత్ ఇన్ 1 monthలో ఐ గాట్ అ సెకండ్ జనరేషన్ యాజ్ అ హీరో అనమాట. సో తన కోసం ఛాలెంజింగ్ గా ఐ ఎంటర్డ్ ఇంటూ సీరియల్స్ అనమాట. ఎవ్రీబడి యూస్ టు టాక్ అబౌట్ ద చక్రవాకం. ఏంట్రా బాబు చక్రవాకం, ఎంత క్రేజ్ ఏంటి అని చెప్పి సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి మంజుల మ్యామ్ని అడిగితే షీ ఆఫర్డ్ అనమాట. సో సో ఒక 4-5 years అందులోనే వెళ్ళిపోయింది యాక్చువల్లీ. దాని తర్వాత కూడా సీరియల్స్ కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత రాధిక గారితో చాలా సీరియల్స్ చేశాను. అండ్ మొన్న యాక్చువల్ సూర్యవంశం విలన్ క్యారెక్టర్కే నాకు బిగ్ బాస్ లో ఆఫర్ కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ఇక్కడ అంత బాగా పండడంతో. యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత లైఫ్ చాలా చేంజ్ వస్తుంది అనుకున్నారు. మీరు అనుకున్న చేంజ్ వచ్చిందా లేదా? అసలు బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వస్తున్న సీజన్స్ అన్ని చూస్తున్నారు కదా. ఒపీనియన్ అంటే బిగ్ బాస్ ఎవరైతే ఎన్ని రోజులు ఉంటారో హౌస్లో అన్ని రోజులు సంపాదించుకుని హ్యాపీగా బయటకు రండి. సంపాదించడం కోసం లోపలికి వెళ్ళండి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లైఫ్ మారుతాయి అని మాత్రం అనుకోవద్దు. అంటే ఎవరిది అంటే ఎవ్రీబడి ట్రైడ్ దర్ బెస్ట్. సోహిల్ కానీ అభిజిత్ హూఎవర్, బట్ బిగ్ బాస్కి ముందు ఇంకా లైఫ్ బెటర్ ఉంటుంది. అంటే బిగ్ బాస్కి ముందు ఐ యూస్ టు హ్యాండిల్ ఈవెంట్స్, కొరియోగ్రఫీ, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ అన్నీ చేసాం. ఐ యూస్ టు మేక్ గుడ్ మనీ యాక్చువల్లీ. బిగ్ బాస్ తర్వాత ఫేమ్ పెరిగిపోవడంతో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఓ, అది కూడా ఉంటుందా? ఆబ్వియస్లీ. ఐ మీన్ వెన్ యూ బికేమ్ ఏ పాపులర్, మనం ఒక ఈవెంట్ చేయడానికి వెళ్ళలేము యాక్చువల్లీ. వీ కెనాట్ హ్యాండిల్ క్రౌడెడ్ ఈవెంట్స్ యాక్చువల్లీ. ఇంతకుముందు అంటే మనకు ఆ ప్రాబ్లం ఉండేది కదా. ఓకే. సో అవన్నీ కట్ చేసుకోవాల్సి వచ్చింది. సో తర్వాత యాజ్ అ విన్నర్గా అయిన తర్వాత మనం ఒక హీరోగా అవ్వాలి, లేకపోతే ఒక మెయిన్ విలన్గా చేయాలి అన్న థాట్లోకి వెళ్ళిపోతాం బేసిక్గా విన్నర్ అయిన తర్వాత. సో బిగ్ బాస్ అనేది షో ఏంటంటే ఒక మనిషి గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం చెప్పేస్తుంది అది. సో చెప్పిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా సినిమా అంటే నీ గురించి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ సినిమా చేంజ్ చూస్తాం, టికెట్ బుక్ అనుకుంటారు యాక్చువల్లీ. అందుకనే వీ హ్యావ్ టు గివ్ వెయిట్. అంటే ఆ ఫ్లేవర్ మర్చిపోయినంత వరకు వెయిట్ చేసి తర్వాత ఫ్రెష్ గా, అంటే లైక్ 2018లో బిగ్ బాస్ వస్తే 2025లో కన్నప్ప వచ్చింది. అలా మర్చిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ క్యారెక్టర్ వస్తే అగైన్ దే విల్ అప్లాజ్ ఇట్. ఓకే, సూపర్.
ఇప్పుడు మీకు మీ మైండ్ సెట్ ఏంటి? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇండస్ట్రీలో, ఎలాంటి సినిమాలు చూజ్ చేసుకోవాలని? యాజ్ అన్ యాక్టర్ కావాల్సింది ఒక మంచి క్యారెక్టర్, వెదర్ ఇట్స్ పాజిటివ్ రోల్ నెగిటివ్ రోల్, మనకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయకూర్చాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు కన్నప్పలో మాలి క్యారెక్టర్ చేసినా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ నవ్ బిహేవ్ లైక్ ఎ కౌశల్. షూటింగ్ డ్రెస్ వేసుకుని హెయిర్ పెట్టుకున్న తర్వాత ఐ యూస్ టు బిహేవ్ ఆటోమేటిక్గా మన బాడీలోంచి ఒక మాలి క్యారెక్టర్, ఆ మాలి స్లాంగ్, ఆ మాలి యాటిట్యూడ్ వచ్చేస్తుంది యాక్చువల్గా. అంటే యాక్టర్ అంటేనే పరకాయ ప్రవేశం చేయాలి. ఐఎమ్ గుడ్ అట్ ఇట్ యాక్చువల్లీ. సో ఏ క్యారెక్టర్ వచ్చినా ఐ నో దట్ ఐ కెన్ డూ జస్టిస్. సో ఐ జస్ట్ ఆపర్చునిటీ అంతే. ఒక ఆపర్చునిటీ వస్తే ఐ నో హౌ టు యూజ్ దట్ ఆపర్చునిటీ అంతే. ఓకే. అప్పుడంటే మీరు వేరే వాళ్ళని క్యాస్ట్ చేయడానికి ఆఫీసుల చుట్టూ తిరిగారు యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్ అనుకోవచ్చు, లేకపోతే కాస్టింగ్ దీన్ని. బట్ మీరు ఇప్పుడు మీ అవకాశాల కోసం ఎట్లా అప్రోచ్ అవుతున్నారు? ఆఫీసులకు వెళ్తున్నారా, ఫోన్లు చేస్తున్నారా, లేకపోతే రిమైండ్ చేస్తున్నారా, సర్కిల్ మెయింటైన్ చేస్తున్నారా, పార్టీలు హోస్ట్ చేస్తున్నారా, ఎలా? నిజంగా ఏమీ లేవండి యాక్చువల్గా. నాకు ఎవరన్నా డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్తాను, క్యారెక్టర్ ఇస్తానంటే చేస్తాను. నాకు వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదులుకోను బేసిక్గా. అలాగని అవకాశం కోసం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతని టైం కూడా వేస్ట్ చేయాలి. ఓకే. ఐ జస్ట్ మీట్ దెమ్ వన్స్. ఆఫ్టర్ మీటింగ్ దెమ్ ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఓకే. ఐ వోంట్ ట్రబుల్ దెమ్. ఓకే. డైరెక్టర్లను అప్రోచ్ అవ్వటం అనేది మీరు ఏం లేదు అయితే? అంటే నేను ప్రతి డైరెక్టర్ని కలవాలని ట్రై చేస్తాను. ఒకసారి కలుస్తాను, విష్ చేస్తాను, ఆల్ ది బెస్ట్ చెప్తాను, సేమ్ టైంకి గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో అలాగని ఆ డైరెక్టర్ వాల్యూ, టైం వాల్యూ ఐ నో యాక్చువల్లీ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ టైమ్ అండ్ దే హ్యావ్ వెరీ they'll take their time as a valuable time. So I will not disturb them actually. So I'll keep in touch with them in the phones or WhatsApp, but I won't trouble them meeting them again. Yes. ఇప్పుడు యాక్టివిటీ ఏంటి, ప్రజెంట్ యాక్టివిటీ ఏంటి? కన్నప్ప రిలీజ్ అయిపోయింది, రిలీజ్కి ముందు మీ యాక్టివిటీ ఏంటి అసలు? అంటే నేను వరల్డ్ వైడ్ ఐ డూ లాట్ ఆఫ్ బ్యూటీ పేజెంట్స్ యాక్చువల్లీ. అంటే నేను ఏప్రిల్ నుంచి యూజువల్గా జూన్ జూలై వరకు యూఎస్లో ఉంటాం అనమాట. యూఎస్లో ప్రతి స్టేట్లో వీ డూ మోడలింగ్ వర్క్ షాప్స్, అలాగే అక్కడ బ్యూటీ పేజెంట్స్ చాలా అవుతూ ఉంటాయి. ఆ బ్యూటీ పేజెంట్స్ అన్నిటినీ ఐ డూ యాజ్ అ షో డైరెక్టర్. ఐ ఆర్గనైజ్ ద బ్యూటీ పేజెంట్స్ అండ్ ఐ గ్రూమ్ దెమ్, వర్క్ షాప్స్ చేసి ఐ కమ్ టు ఇండియా అనమాట. సో ఇండియా వచ్చిన తర్వాత సమ్మర్ అంతా బిజీ ఉంటుంది, డిఫరెంట్ లోకల్ వర్క్ షాప్స్ కానీ, అవుట్ ఆఫ్ కంట్రీ వర్క్ షాప్స్ కానీ ఇవన్నీ. ఓకే. యా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ విల్ కంటిన్యూ. అండ్ మధ్యలో ఐ హ్యావ్ అ మోడలింగ్ ఇన్స్టిట్యూషన్. వీ హ్యావ్ అరౌండ్ 5 to 6 బ్యాచెస్. సో వాళ్ళందరికీ మోడలింగ్ గ్రూమింగ్ అంటే నా 25 years ఎక్స్పీరియన్స్ అంతటి వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్తో వాళ్ళు గ్రూమ్ చేస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యాషన్ నోట్స్ అనమాట. నోట్స్ ప్రకారం ఐ గ్రూమ్ ద మ్యాచ్. ఓకే. అంటే చాలా మంది ఇండస్ట్రీలో సో మెనీ హీరోయిన్స్ నా దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళాలి కూడా ఉన్నారు. అవునా? పేర్లు ఎందుకు కానీ, బట్ దెర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఏంటంటే బాడీ లాంగ్వేజ్, తెలుగు ఇండస్ట్రీలో బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఇప్పుడు చాలా మంది బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. వాళ్ళకి ఆ బాడీ లాంగ్వేజ్కి ఒక యాటిట్యూడ్ని క్రియేట్ చేసి, ఒక స్టైల్ని క్రియేట్ చేసి ఐ గ్రూమ్ దమ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ వోకల్ ట్రైనింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, పోస్చర్స్ కానీ, గెస్చర్స్ కానీ అవన్నీ ట్రైన్ చేసి వాక్ స్టైలింగ్, రిథమ్ అంతా సెట్ చేసి ఐ సెండ్ దెమ్ ఫర్ ద ఫిల్మ్స్ అనమాట యాక్చువల్లీ. మంచి. అంటే ఇది నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తే ఈ పాటికి పెద్ద ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తామండి. ఇది నాకు షూటింగ్ లేని టైంలో ఒక హాబీగా రన్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్, డెఫినెట్లీ ఇంకొక లెవెల్లో ఉండదు. నేను అప్పటి నుంచి కోఆర్డినేషన్, కాస్టింగ్ చేసినా కూడా, సో ముంబైలో కాస్టింగ్ ఆఫీసెస్కి ఎంత పేరుందో అంత పేరు వచ్చేది. నేను మళ్ళీ డ్రాప్ చేశాను మధ్యలో యాక్చువల్లీ. ఐ నెవర్ స్టిక్ టు వన్ ఫీల్డ్. సో ఇది మాత్రం నా ఆఫ్ టైంలో ఐ కమ్ అండ్ ఐ గ్రూమ్ ద మ్యాచ్, లేకపోతే నా స్టూడెంట్స్ దే విల్ గ్రూమ్. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు? ఐ రన్ మోడలింగ్ ఏజెన్సీ. ఓకే. ఐ హ్యావ్ ఒక 50 to 60 కిడ్స్ స్టూడెంట్స్ బ్యాచెస్ వైజ్ ఉంటారు. సేమ్ టైమ్ ఐ డూ యాడ్ ఫిల్మ్ మేకింగ్. సో ఐ డైరెక్ట్ యాడ్ ఫిల్మ్స్. ఎన్ని చేశారు డైరెక్టర్గా? 220 చేశాను. చిన్న నెంబర్ కాదు అది. ఇట్స్ బిగ్ నెంబర్. రీతు వర్మతో, ఇన్ఫాక్ట్ తమన్నాతో సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ ఐ డైరెక్టెడ్ యాక్చువల్లీ, భీమా సిమెంట్.
అది 2008లో అనుకుంటా. ఓహో. హ్యాపీ డేస్ అయిన కొత్తలో. సో తనకి సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ ఐ డైరెక్టెడ్ అండ్ యూజువల్గా మై హ్యాండ్ ఇస్ లక్కీ హ్యాండ్ యాక్చువల్లీ. అదే ఎవరన్నా ఐ మీన్ యూజువల్గా అంటే ఐ కెనాట్ మనం చెప్పుకోకూడదు, బట్ నేను ఎవరితో ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసినా ఫస్ట్ ఫ్యాషన్ షో చేసినా దే విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్స్, గుడ్ ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ చాలా మంది దే ప్రూవ్డ్ యాక్చువల్లీ. ఓకే, మీరు చెప్పట్లేదు కానీ అయితే చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఓకే, వెరీ గుడ్ అండి. అసలు ఇప్పుడు గ్రో అయిన తర్వాత హలో చెప్తుంటారు ఎప్పుడన్నా, ఎలా ఉన్నారు ఏంటి? మనకు వాళ్ళతో అవసరం రాదు, మీకు అవసరం లేకపోయినా వాళ్ళు కలిస్తే డెఫినెట్గా. మర్చిపోయిన వాళ్ళు అయితే లేరు అంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, మర్చిపోతారా లేకపోతే గుర్తుపెట్టుకుంటారా అన్న విషయం. అయితే ఉన్నారు, అయితే ఉన్నారు. అయితే ఆబ్వియస్లీ అంటే ఒకళ్ళు కోచింగ్కి వెళ్ళిన తర్వాత అంటే యూజువల్ గా ఏంటంటే నేను ఇక్కడి నుంచి వచ్చాను అంటే వాళ్ళకి గొప్పగా ఉండొచ్చు, మొహమాటంగా కూడా ఉండొచ్చు. సో వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఈ హైదరాబాద్ ఎప్పుడో 90s లో 98, 99 వచ్చానని అన్నారు. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వరకే వచ్చాను, ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాను. ఎస్, ఏం సంపాదించారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారు? అంటే నేను ఫస్ట్ నుంచి పేరు అండ్ డబ్బు రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఫేమ్ అండ్ మనీ. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నా పిల్లల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నానంటే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అంటే వాట్ ఐ అచీవ్డ్ అనేది నా పిల్లలు స్కూల్ చూస్తే తెలిసిపోతుంది యాక్చువల్గా. సో దేర్ ఇన్ గుడ్ స్కూల్, బిగ్ స్కూల్, ఫేమస్ స్కూల్. వాళ్ళకి నాకులా కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను. మేబీ కష్టపడుతున్నాను, వాళ్ళకి ఆ కష్టాన్ని వాళ్ళు చూడకుండా ఫ్యూచర్లో ఐఎమ్ గివింగ్ దెమ్ గుడ్ ఎడ్యుకేషన్. సో దట్స్ ఎ గుడ్ లైఫ్ యాక్చువల్లీ వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ. ఇందాక నాకు లవర్ కోసం చక్రవర్కం చేశానన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంది తన్నేనా లేకపోతే తనకు తెలుసా ఓపెన్ గా చెప్పేసారు లవర్ కోసం చేశారని? ఏముంది యాక్చువల్లీ, తప్పే ఉంది యాక్చువల్లీ, రియల్ లైఫ్ లో అయింది చెప్పుకుంటే యాక్చువల్లీ. అంటే నేను యూజువల్గా ఏంటంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ టెల్ ఓపెన్లీ, కుసుడిగా చెప్తాను. అది కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు, కొంతమంది తప్పుగా తీసుకోకపోవచ్చు, బట్ దట్స్ ఫ్యాక్ట్స్. నోబడీ కెన్ cover the facts actually. Yes. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చారు. కౌశల్ మీ పేరుతో ఒక ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ 2013 నుంచి ఉంది, బట్ నెవర్ యాక్టివ్. అంటే యూట్యూబ్ ఛానల్ ఇలా వీడియోలు తీసి పెడితే డబ్బులు వస్తాయి విషయం నాకు తెలియదు యాక్చువల్లీ. అది అలా ఉంది అంతే. అంటే ఏదైనా మెమరీ కోసం హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటే ఎత్తుకోవడం కష్టం అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేవాడిని. అది బిగ్ బాస్ తర్వాత వెంటనే కూడా దాన్ని ప్రమోట్ చేయాల. బిగ్ బాస్ తర్వాత 2019-20 కోవిడ్ టైంలో ఇంకా పని పాట లేక అప్పుడు ఆ ఛానల్ ని బయటికి ఎలివేట్ చేసాం. ఓకే, ఇప్పుడు అది పర్లేదా, వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అంటే ఇట్స్ అంటే నాట్ ఫుల్లీ కంప్లీట్ టైం దానికి స్పెండ్ చేయను కానీ, బట్ ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెట్టే రీల్స్ యూట్యూబ్ లో కూడా షార్ట్స్ లో ఉంటాయి. ఐ ఎంగేజ్, ఐ మేక్ మై యూట్యూబ్ ఫాలోవర్స్ ఆల్సో హ్యాపీ. ఓకే, ఎంత మీ సర్కిల్ మిమ్మల్ని బిజీగా ఉంచడానికి, మీరు బిజీ ఉండటానికి ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది వర్క్ చేస్తారు, ఎంతమందిని మీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు? అంటే మొన్నటి వరకు వ్యాక్డ్ అవుట్ చూసుకునేది, నౌ ఇట్స్ తమడా ఇస్ హ్యాండ్లింగ్ యాక్చువల్లీ. ఓకే, యా. అంతకుముందు అంటే వాళ్ళు హ్యాండిల్ చేసినా కూడా మొత్తం పోస్టులని నేనే ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాను. సో ఓకే, ఐ లవ్ అంటే మన బ్రెయిన్ వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ థాట్స్ మనకు ఉండకపోవచ్చు. సో ఐ గో విత్ మై బ్రెయిన్ యాక్చువల్లీ. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇలా కావాలి అలా కావాలో చెప్పేసరికి నేనే ఎడిటింగ్ చేసి పెట్టేసుకోవచ్చు యాక్చువల్లీ. బిగ్ బాస్ టైంలో కౌశల్ ఆర్మీ అని చెప్పేసి ఒకటి యాక్టివ్గా రన్ అయింది. ఓకే, యాక్టివ్గా రన్ అయింది, యాక్టివ్గా ఆర్గనైజ్ అయిందో తెలియదు, మీరే చెప్తే తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది కౌశల్ ఆర్మీ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు కనిపించిన తర్వాత, మీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా? అంటే వీఆర్ నాట్ ఏ సూపర్ స్టార్స్, అంటే వీఆర్ నాట్ ఇందాక మీరు అన్నట్టు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు యాక్చువల్గా. వాళ్ళందరినీ లైఫ్ టైమ్ సస్టైన్ చేయడానికి, వాళ్ళందరినీ లైఫ్ టైం మెయింటైన్ చేయడానికి బిగ్ బాస్ ఒక షో, ఆ షో నచ్చింది, దే బికేమ్ అ కౌశల్ ఆర్మీ. ఆ షో అయిపోయింది, ఎవ్రీబడి బిజీ దేర్ ఓన్ వర్క్స్ అంతే. ఓకే, ఎప్పుడైనా సినిమా చూస్తే అన్న ఒకప్పుడు కౌశల్ ఆర్మీలో నేను కూడా ఇది చేశాను అది చేశాను, ఈరోజు నీ సినిమా చూసాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మంచి మంచి సినిమాలు చేయండి అని కంగ్రాచులేట్ చేస్తారు, విషెస్ చెప్తారు. ఓకే,
ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఇది నేను అచీవ్ అవ్వాలి, ఈ కళ నాకు అదే ఏంటి అది మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? మీ కళ ఎలా అచీవ్ చేసుకుంటున్నారు ఏంటి? నా డ్రీమ్ ఏంటంటే నేను ఎక్కడ పుట్టాను, విశాఖపట్నం, వైజాగ్, ఎక్కడ పెరిగాను, అండ్ డెఫినెట్గా నేను పుట్టిన ప్లేస్కి, నేను పుట్టిన రాష్ట్రానికి, నేనున్న రంగం అంటే ఫ్యాషన్ రంగంలో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దట్. అంటే ఒక ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ మోడలింగ్ ఇన్స్టిట్యూషన్ ఐ స్టార్ట్. అంటే చాలామంది దీన్ని ఒక హాబీగానే తీసుకుంటారు, బట్ దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే దే కెన్ మేక్ మోర్ మనీ దెన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ద లైఫ్ డ్రీమ్ అనమాట. ఓకే. ఒక మోడల్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఒక మోడల్ అవ్వాలంటే ఇప్పుడు మోడలింగ్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ర్యాంప్ మోడలింగ్, ప్రింట్, కమర్షియల్. ర్యాంప్ మోడల్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ హైట్, గుడ్ ఫిజిక్, గుడ్ స్కిన్ టోన్ అండ్ గుడ్ యాటిట్యూడ్. ఓకే. ఒక ప్రింట్ మోడల్ అవ్వాలంటే హైట్తో సంబంధం లేదు. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫేస్ అండ్ గుడ్ టాలెంట్ అండ్ గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. ఒక కమర్షియల్ మోడల్ అవ్వాలంటే యూ షుడ్ నో హౌ టు యాక్ట్, a good face and the good expressions. ఇలా ప్రతి మోడలింగ్కి ఒక్కొక్క లక్షణాలు కావాలి మనకి. ఓకే. మోడలింగ్లో హైట్స్ చూసిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రతిఫలం ఎలా ఉంటుంది? మోడలింగ్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. మోడలింగ్లో టాప్ అంటే ఇంకా ఒక మోడల్కి ఒక డే షూట్కి 2-3 లక్షలు వస్తే యువర్ ద టాప్ మోడల్, సూపర్ మోడల్. ఓకే. సో మన రెమ్యునరేషన్ బట్టే మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలి, మనం ఎంత పెద్ద మోడల్ అయ్యాము. ఓకే. చాలా విషయాలు చెప్పారు. ఈ మోడలింగ్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి, కొత్త యంగ్ పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ ఏమన్నా తెలుగు వన్ ద్వారా? డెఫినెట్లీ. ఐ మీన్ చాలామంది దగ్గరికి జాబులు మానేసి మోడలింగ్ని సీరియస్ తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మోడలింగ్ని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎప్పుడు సక్సెస్ అయిన తర్వాత. బట్ స్టార్టింగ్లోనే ఉన్న జాబ్ని, ఉన్న బిజినెస్ని ఆపుకుని క్లోజ్ చేసి మోడలింగ్లో మీకు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా ఎక్కువ పేరు వస్తుందంటే పప్పులో కాలేసినట్టే. సో మోడలింగ్ యూ టేక్ ఇట్ యాజ్ అ హాబీ. ఫస్ట్ 2-3 షూట్స్ చేయండి, ఒక 2-3 ఇయర్స్ మోడలింగ్ చేయండి. ఈ మోడలింగ్ వల్ల మీకు ఏమైనా ప్లస్ అయింది అంటే జాబ్ కన్నా, అప్పుడు స్కిప్ ద జాబ్ అండ్ ఎంటర్ ఇన్ దిస్. మోడలింగ్ అనేది ఇట్స్ ఎ బేసిక్, ఇట్స్ పుడింగ్ స్టోన్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే యాక్టింగ్కి ఒక బేసిక్ అనమాట మోడలింగ్ అనేది. సో మోడలింగ్ తర్వాత వాళ్ళకి అచీవ్ చేయాల్సిందే యాజ్ అన్ యాక్టర్. ఓకే. సూపర్ అండి. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు ఆడియన్స్ కూడా అర్థమవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. థ్యాంక్ యూ. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, పేరుతో పాటు డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.